టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు వ్యక్తుల గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ను విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్టయితే చదవడానికి ఈజీ అవుతుంది, రివైజ్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. అంటే కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా ఇలా వార్తల్లో వ్యక్తులు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ఇంపార్టెంట్ డేసు, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండేటువంటి థీమ్స్, అవార్డులు ఏమన్నా ఉన్నాయా, క్రీడాపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా, సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ అంశాలు ఏమైనా ఉన్నాయా, ఇలా విడివిడి విభాగాలుగా చదివినట్టయితే చదువుకోవడం ఈజీ అవుతుంది, రివైజ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్గా చదువుకుంటూ ఉండాలి. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు వార్తల్లో వ్యక్తులుగా ఉన్నారనుకోండి, సపోజ్ ఏదైనా వ్యక్తి, సో ఆయనకు సంబంధించిన ప్రస్తుత అంశము అది డైనమిక్ కరెంట్ అఫైర్స్గా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, తెలంగాణ రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారనుకోండి, ఆయనకు సంబంధించిన అతను అంతకుముందు ఏ పదవిలో ఉన్నారు, ఏంటి, ఇవన్నీ కూడా ఏదైనా ఇంపార్టెంట్ అంశం ఉంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా స్టాటిక్ కరెంట్ అఫైర్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. లేదా ఇప్పుడు చూడండి, 2023లో ఇక్కడ క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది. సో 2023లో క్రికెట్ వరల్డ్ కప్ జరిగినప్పుడు 2019 ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. లేదా 2019లో జరిగినటువంటి క్రికెట్ వరల్డ్ కప్లో, వన్డే వరల్డ్ కప్లో ఏ జట్టు నెగ్గింది అని అడగొచ్చు. ఇటీవల జరిగిన దాంట్లో ఎవరు నెగ్గారు? ఆస్ట్రేలియా నెగ్గింది. ఏ దేశం పైన? భారతదేశం పైన. సో 2019లో ఏ దేశాలు తలబడ్డాయి ఫైనల్లో అంటే ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్. సో ఎవరు నెగ్గారు అంటే ఇంగ్లాండ్ నెగ్గింది. సో ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. లేదా 2011లో భారతదేశం నెగ్గినప్పుడు భారత జట్టు కెప్టెన్ ఎవరు అని అడగొచ్చు వన్డే వరల్డ్ కప్లో. లేదా 2007లో T20 వరల్డ్ కప్ నెగ్గింది, ఇనాగ్రల్ T20 వరల్డ్ కప్, ఎవరు దానికి సారథ్యం వహించారు భారతదేశానికి అని అడగొచ్చు. మహేంద్ర సింగ్ ధోని. సో 2011లో మహేంద్ర సింగ్ ధోని, 2007లో కూడా మహేంద్ర సింగ్ ధోని. 1983లో కూడా వన్డే వరల్డ్ కప్ని నెగ్గడం జరిగింది భారతదేశం. సో ఎవరి సారథ్యం? ఇలా ఏదైనా ఒక అంశం ఉందనుకోండి, ఆ అంశానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాన్ని, ప్రీవియస్ అంశాన్ని అడగడాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అని అంటారు. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో వ్యక్తుల గురించి చర్చించుకుందాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, యనుమల రేవంత్ రెడ్డి. సో యనుమల రేవంత్ రెడ్డి వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి. సో ఏ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి అని అడగొచ్చు. ఏ నియోజకవర్గం? కొడంగల్. సో ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు అంటే December 7 ఉదయం 10 గంటలకు రాజ్భవన్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే అత్యధిక మెజార్టీ సాధిస్తుందో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అత్యధిక మెజార్టీ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి పార్టీ తరపున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఎవరికలిగిందంటే యనుమల రేవంత్ రెడ్డి. అంటే సీఎంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రానికి అంటే రేవంత్ రెడ్డి. ఎవరు? రేవంత్ రెడ్డి. సో మిగతా మంత్రివర్గ సభ్యులు వాళ్ళు ఏ శాఖలకు ఎవరెవరిని కేటాయించారు అనేది నెక్స్ట్ మనం ఇంకొక సైడ్లో చూద్దాం. సో కొడంగల్ నియోజకవర్గం నుండి గెలిచినటువంటి వ్యక్తి ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, యనుమల రేవంత్ రెడ్డి. ఏ నియోజకవర్గం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు అంటే December 7న. ఎప్పుడు? December 7న. నెక్స్ట్ నీనా సింగ్ అనే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. సో ప్రత్యేక భద్రతా సంస్థకు నాయకత్వం వహించిన మొదటి భారతీయ మహిళగా ఈమె రికార్డు నెలకొల్పారు. సో ఎప్పుడైనా మీకు చాలాసార్లు చెప్తాను, కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మొట్టమొదటిసారి లేదా రికార్డు అనే అంశము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మొదటిసారి మరియు రికార్డు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. సో ఆ పరంగా చూసుకున్నట్టయితే ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్. సో నీనా సింగ్ అనే వ్యక్తి ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ఆమె ఎందుకు ఏ సంస్థకు బాధ్యతలు స్వీకరించారంటే CISF ఉంటుందిగా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన మొదటి భారతీయ మహిళగా ఈమె వార్తల్లో నిలిచారు. సో ఎవరు? నీనా సింగ్. సో CISF డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అని అడగచ్చు. ఎవరు అంటే నీనా సింగ్. సో ఆ పేరులోనే ఉంది చూడండి, CISF. సో ఇండస్ట్రియల్ సెక్యూరిటీ, ఇండస్ట్రీస్కి సంబంధించిన సెక్యూరిటీ, ఇప్పుడు గనులు లేకపోతే ఇంకేమైనా ఫ్యాక్టరీస్ అవైనా PSCs ఉంటాయి, దానికి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు కదా, ఆ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అంటే నీనా సింగ్. అంతేకాకుండా ఒక ప్రత్యేక భద్రతా సంస్థకు హెడ్గా ఉన్నటువంటి మొదటి భారతీయ మహిళగా కూడా వార్తల్లో నిలిచారు. అందుకు కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బిట్ అండి.
నెక్స్ట్ తెలంగాణ ఇప్పుడు ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పుకున్నాం కదా. సో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా, మిగతా కొందరు మంత్రుల ఆధ్వర్యంలో. సో ఆ ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్గా నియమించబడ్డటువంటి ఎన్నికబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే గడ్డం ప్రసాద్ కుమార్. ఎవరు? గడ్డం ప్రసాద్ కుమార్. ఏ నియోజకవర్గం నుండి అంటే వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి. ఇక్కడ నుండి వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. అంతకుముందు శాసనసభ స్పీకర్గా ఎవరు ఉన్నారంటే పోచారం శ్రీనివాసరెడ్డి. సో ఇటీవల ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మనం ఈ స్పీకర్ని ఎన్నుకంటే ముందు ప్రొటెం స్పీకర్గా కొందరు బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రొటెం స్పీకర్గా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అక్బరుద్దీన్ ఓవైసీ. ఎవరు? అక్బరుద్దీన్ ఓవైసీ. సో ప్రస్తుతం తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే గడ్డం ప్రసాద్ కుమార్. ఎవరు? గడ్డం ప్రసాద్ కుమార్. నెక్స్ట్ అంశం ఏ సుదర్శన్ రెడ్డి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా నియమించబడ్డటువంటి వ్యక్తి. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 165 ప్రకారము ప్రతి రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్గా ఉంటారు. సో ఆ రాష్ట్రానికి న్యాయ సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఇతన్ని లేదా ఆమెను కన్సిడర్ చేస్తారు. ఎవరిని? రాష్ట్ర అడ్వకేట్ జనరల్. సో అలాంటి రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల ఎవరిని నియమించారు అంటే ఏ సుదర్శన్ రెడ్డి. సో ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి ఏ సుదర్శన్ రెడ్డి. సో తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏంటి అని అడగొచ్చు. ఏంటంటే సుదర్శన్ రెడ్డి. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. సో చాలా ఎగ్జామ్లు అడిగారండి. తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే అవును, కాన్స్టిట్యూషనల్ బాడీ. సో రాష్ట్రాలకు అడ్వకేట్ జనరల్గా ఉన్నట్టుగానే భారతదేశానికి ఉన్నటువంటి న్యాయ సలహాదారు లేదా భారతదేశం తరపున లేదా భారతదేశ గవర్నమెంట్ తరపున వాదించే వ్యక్తి, వాదోపవాదాలు వినిపించే వ్యక్తి ఎవరు అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఎవరు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో అది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 76లో దానికి సంబంధించిన అంశాలన్నీ ఉంటాయి. సో ఇక్కడ రాష్ట్ర అడ్వకేట్ జనరల్కి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. అది ఆర్టికల్ 165. నెక్స్ట్ అంశం చూడండి. అదే సంబంధించిన అంశం జ్యుడిషియరీకి సంబంధించింది, అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిందే. తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే తేరా రజనీకాంత్ రెడ్డి. ఎవరు? తేరా రజనీకాంత్ రెడ్డి. సో రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా నియమించబడ్డటువంటి వ్యక్తి పేరేంటి అంటే ఏ సుదర్శన్ రెడ్డి. అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే తేరా రజనీకాంత్ రెడ్డి. ఎవరు? రజనీకాంత్ రెడ్డి. నెక్స్ట్ డాక్టర్ పి ఇందిరాదేవి. సో డాక్టర్ పి ఇందిరాదేవి ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త. సో ISAE ఫెలోషిప్ను పొందినటువంటి వ్యక్తి. సో ISAE అంటే ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్. సో ఈ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ద్వారా ISAE ఫెలో 2023ని పొందినటువంటి వ్యక్తిగా ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ పి ఇందిరాదేవి. ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే కేరళకి. ఇది కేరళకి. సో కేరళకి సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు ఇప్పుడు? పినరై విజయన్. సో గవర్నర్గా ఎవరున్నారు? మహమ్మద్ ఆరిఫ్ ఖాన్. ఎవరు? మహమ్మద్ ఆరిఫ్ ఖాన్. సో ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ఇటీవల ISAE ఫెలో 2023ని పొందడం జరిగింది. ఆమె పేరు ఏంటి అని అడగచ్చు. ఎవరు అంటే డాక్టర్ పి ఇందిరాదేవి. ఎవరు? డాక్టర్ పి ఇందిరాదేవి. ఎవరు ఈ ఫెలోషిప్ని ఇస్తారు అంటే ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ వాళ్ళు ఈ ఫెలోషిప్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ CPROగా నియామకం పొందినటువంటి వ్యక్తి. సో వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులుగా ఇంకొక వ్యక్తి ఎవరున్నారంటే అయోధ్యారెడ్డి. సో అయోధ్యారెడ్డి ఏ సంస్థకు లేదా దేనికోసము ఇటీవల వార్తల్లో నిలిచారంటే CPRO అంటే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా, తెలంగాణకు సంబంధించి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే అయోధ్యారెడ్డి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త, మాజీ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ NCW ఉంటుంది కదా, ఆ NCWకు చైర్పర్సన్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఏ కాలంలో అంటే 1995 to 98. సో ఆ టైంలో పనిచేసినటువంటి వ్యక్తి ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆమె పేరు ఏంటి అంటే డాక్టర్ వి మోహినిగిరి. ఎవరు? డాక్టర్ వి మోహినిగిరి. సో అంతేకాకుండా ఏమి యుద్ధ వితంతుల సంఘాన్ని కూడా స్థాపించారు. ఎప్పుడంటే 1972లో. సో యుద్ధ వితంతుల సంఘం అంటే ఏంటి అంటే సో యుద్ధంలో ఎవరైతే మరణించారో వారి యొక్క భార్యలకు బాగోగులు చూసుకోవడం కోసం, వాళ్ళ సంరక్షణ కోసం ఉద్దేశించిందే ఈ యుద్ధ వితంతుల సంఘం. సో ఎవరు స్థాపించారు అని కూడా అడగచ్చు. ఎవరంటే మోహినిగిరి, వి మోహినిగిరి. సో ఆమె నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఏ కాలంలో? 1995 to 98. సో మాజీ అన్నాం కదా, ప్రస్తుతం ఎవరున్నారు ఇప్పుడు మరి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ అంటే రేఖా శర్మ. ఎవరు? రేఖా శర్మ.
నెక్స్ట్ కువైట్ ఎమిర్ కన్నుమూత. సో కువైట్కి సంబంధించి ఎమిర్ అంటారు. ఎమిర్ అంటే అక్కడ చక్రవర్తి లేదా రాజు. సో ఆయన ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఎవరు ఆయన అంటే షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా. సో కువైట్ ఎమిర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇటీవల కన్నుమూయడం జరిగింది. సో ఆ ప్లేస్లోకి మళ్ళీ వచ్చిన కొత్త వ్యక్తి ఎవరు అంటే షేక్ మిజాల్ అల్ అహ్మద్ అల్ సబా. సో ఆయన ఇప్పుడు ఆ ఎమీర్ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. సో కన్నుమూసినటువంటి ఎమీర్ ఎవరు అంటే షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా అనే వ్యక్తి కన్నుమూయడం జరిగింది. ప్రస్తుతం ఎవరు దాన్ని ఎమీర్గా ఉన్నారు అంటే షేక్ మిజాల్ అల్ అహ్మద్ అల్ సబా అనే వ్యక్తి కువైట్ ఎమీర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ భారతదేశంలో ఇజ్రాయెల్ కొత్త రాయబారి. సో కొత్త రాయబారిగా ఇజ్రాయెల్ తరపున ఎవరిని నియమించారు అంటే రూబెన్ అజార్. ఎవరు? రూబెన్ అజార్. సో కాన్సులేట్స్, ఎంబసీ అని చెప్పాను కదా. సో ఎంబసీ అంటే ఏదైనా దౌత్య కార్యాలయం, రాజధానిలో ఉన్నటువంటి దౌత్య కార్యాలయం. కాన్సులేట్ అంటే ఏంటి? సో కాన్సులేట్ అంటే కూడా దౌత్య కార్యాలయమే, కానీ రాజధానిలో కాకుండా మిగిలిన ప్రధాన నగరాల్లో ఉండేటువంటి వాటిని కాన్సులేట్స్ అంటారు. సో కాన్సులేట్ మరియు ఎంబసీస్. సో భారతదేశంలో ఇజ్రాయెల్ యొక్క కొత్త రాయబారిగా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే రూబెన్ అజార్. ఎవరు? రూబెన్ అజార్. నెక్స్ట్ ఐసీఎఫ్ఆర్ఈ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇటీవల, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఐసీఎఫ్ఆర్ఈకి మొట్టమొదటిసారిగా ఒక మహిళ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె పేరు ఏంటి అంటే కంచన్ దేవి లేదా కాంచన్ దేవి. సో కాంచన్ దేవి ఇటీవల ఐసీఎఫ్ఆర్ఈకి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి. సో ఐసీఎఫ్ఆర్ అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్. సో ఈమె ఎంపీ క్యాడర్కి చెందినటువంటి 1991 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ యొక్క ఆఫీసర్. ఐఎఫ్ఎస్ ఉంటుందిగా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, దానికి సంబంధించిన అధికారి. ఏ బ్యాచ్ అంటే 1991 బ్యాచ్. క్యాడర్ ఏదంటే ఎంపీ క్యాడర్. సో ఆ ఎంపీ క్యాడర్కి చెందినటువంటి కంచన్ దేవి ఐసీఎఫ్ఆర్ఈకి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. ఐసీఎఫ్ఆర్ఈ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్. సో దానికి సంబంధించి ఆ సంస్థకు మొట్టమొదటిసారిగా మహిళ ఉండడము వార్తల్లో నిలిచింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇటీవల కన్నుమూయడం జరిగింది. సో మనము గత ఎపిసోడ్లో దీని గురించి మాట్లాడుతూ భారతదేశంలో మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి కన్నుమూయడం జరిగింది అని చెప్పాను. సో మరి గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాక మళ్ళీ అంటున్నాము, ఇది యూఎస్ఏలో అండి. సో యూఎస్ఏలో మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి శాండ్రా డే ఓకానర్ అనే ఆమె ఇటీవల కన్నుమూయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఎందుకంటే సో భారతదేశంలో కూడా మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కన్నుమూయడం జరిగింది. ఆమె పేరు ఏంటి అంటే ఫాతిమా బీవి. ఇక్కడ చూడండి, యూఎస్ఏలో మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే శాండ్రా డే ఓ కానర్. ఆమె కన్నుమూయడం జరిగింది. రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, వార్తలు వ్యక్తులుగా అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇక్కత్ వరల్డ్ అధినేత. సో ఇక్కత్ వరల్డ్ అధినేత అయినటువంటి వ్యక్తి ఆసియా బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డును గ్రహించడం జరిగింది. ఆయన పేరేంటి అంటే గంజి యుగంధర్. ఎవరు? గంజి యుగంధర్. నెక్స్ట్ మాజీ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్. సో యూరోపియన్ కమిషన్కు ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆయన పేరేంటి అంటే జాక్వెస్ డెలోర్స్. ఎవరు? జాక్వెస్ డెలోర్స్. నెక్స్ట్ అంశం అరవింద్ పనగారియా. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. సో ఆర్థిక సంఘం ఉంటుందిగా, ఆర్థిక సంఘానికి 16వ ఆర్థిక సంఘం అది కూడా. సో ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే అరవింద్ పనగారియా. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు అమలులోకి ఉంటుంది అంటే ఇది 2026 నుండి 31 వరకు. సో ఈయన నీతి ఆయోగ్ సంస్థ ఉందిగా, ఆ నీతి ఆయోగ్ యొక్క మాజీ ఉపాధ్యక్షుడు కూడా ఎవరు? అరవింద్ పనగారియా. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంఘం ఎన్నోది అంటే 15వది. దాని యొక్క చైర్మన్ ఎవరు అంటే ఎన్కే సింగ్. ఎవరు? ఎన్కే సింగ్. సో దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా పొందుపరిచి ప్రభుత్వం ముందుంచడం జరుగుతుంది. సో ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే అరవింద్ పనగారియా. ఇది అరవింద్ పనగారియా. నెక్స్ట్ అంశం డాక్టర్ సమీర్ షా. సో డాక్టర్ సమీర్ షా కూడా ఇంపార్టెంట్. బీబీసీ ఉంటుందిగా, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్. సో ఆ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన దానికి చైర్మన్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ సమీర్ షా. సో ఈయన భారత సంతతికి చెందినటువంటి ఒక మీడియా ప్రముఖుడు. సో బీబీసీ యొక్క కొత్త చైర్మన్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే డాక్టర్ సమీర్ షా. ఎవరు? డాక్టర్ సమీర్ షా. నెక్స్ట్ అంశం
భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా ఉన్నటువంటి వ్యక్తిగా నిలిచిన వ్యక్తి ఎవరు అంటే సావిత్రి జిందాల్. సో జిందాల్ సంస్థ ఉంటుందిగా, ఆ జిందాల్ సంస్థకు చెందినటువంటి వ్యక్తి సావిత్రి జిందాల్. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎవరు అని అడగొచ్చు. ఎవరంటే సావిత్రి జిందాల్. సో దీనికి సంబంధించిన నివేదికను ఎవరు రిలీజ్ చేశారంటే బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ దీనికి సంబంధించిన అంశాలను ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. సో భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే జిందాల్ సంస్థలకు చెందినటువంటి సావిత్రి జిందాల్. ఎవరు? సావిత్రి జిందాల్. సో ఏ ఇండెక్స్లో ఈ అంశాలన్నీ పొందుపరిచారంటే బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్, బ్లూంబర్గ్ బిలియనర్ ఇండెక్స్. నెక్స్ట్ ఉమాశేఖర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా అనేది యూనిడ్రాయిట్కి ఒక పూర్వనామము. ఆ ఎన్నికల్లో పాలక మండలి సభ్యురాలుగా ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఉమాశేఖర్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అమెరికా, చైనా ఇలా పెద్ద పెద్ద కంట్రీస్ని ఉన్నటువంటి వాటిని వెనక్కి నెట్టి మరి ఉమాశేఖర్ ఈ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ భారతదేశ పరంగా, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటీవల క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే ఇటీవల యూనిడ్రాయిట్ ఎన్నికల్లో పాలక మండలి సభ్యురాలుగా ఎంపిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అడగొచ్చు. ABCD ఇవ్వచ్చు. సో ఎవరు అంటే ఉమాశేఖర్. ఎవరు? ఉమాశేఖర్. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా, సో యూనిడ్రాయిట్ యొక్క పూర్వనామం ఇది. సో యూనిడ్రాయిట్కు ఎన్నికల్లో పాలక మండలి సభ్యురాలుగా ఎంపిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అడగొచ్చు. ఎవరు అంటే ఉమాశేఖర్. ఎవరు? ఉమాశేఖర్. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఇటలీలోని రోమ్లో. ఎక్కడ? ఇటలీలోని రోమ్లో. సో యూనిడ్రాయిట్ ఎన్నికల్లో పాలక మండలి సభ్యురాలిగా ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరు అని అడగొచ్చు. ఎవరు అంటే ఉమాశేఖర్. ఎవరు? ఉమాశేఖర్. సో యూనిడ్రాయిట్ అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా, సో యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా. సో దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇటలీలోని రోమ్లో. ఎక్కడ? రోమ్లో. నెక్స్ట్ అంశం, సో నరేంద్ర మోడీ. ఇక్కడ చూడండి, సోషల్ మీడియాలో కానీ, ట్విట్టర్లో కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లోని చాలా వాటిలో కూడా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న రాజకీయవేత్తగా కూడా అప్పుడప్పుడు వార్తలో నిలుస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల వార్తలో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. సో ఆయనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్, సో యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ ఎంత చేరింది అంటే 2 కోట్లకు. ఎంత? 2 కోట్లకు. అందుకు కానీ ఇటీవల వార్తల్లో నిలిచారు. సో ప్రపంచంలో ఇలా 2 కోట్లకు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్న అధినేత కూడా మొట్టమొదటి వ్యక్తి కూడా ఈయనే అవ్వచ్చు. సో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ 2 కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అంటే నరేంద్ర మోడీ. ఎవరు? నరేంద్ర మోడీ, భారతదేశ ప్రధానమంత్రి. నెక్స్ట్ అంశం, సూర్యకుమార్ యాదవ్. సో సూర్యకుమార్ యాదవ్ ఇటీవల వార్తలో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఎప్పుడైనా తొలిసారి, రికార్డు అనే అంశాల గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాను కదా. సో సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి ఇటీవల T20 సిరీస్ జరిగింది. దాంట్లో T20లో అంటే సౌత్ ఆఫ్రికాలో T20లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ ఎవరు అంటే సూర్యకుమార్ యాదవ్. సో ఇటీవల జరిగినటువంటి 2020 సిరీస్ జరిగింది. సో అక్కడ T20 సిరీస్లో భారతదేశం తరపున సెంచరీ చేయడం జరిగింది. సో ఆ సెంచరీ చేసినటువంటి తొలి భారత కెప్టెన్గా రికార్డు నెలకొల్పిన వ్యక్తి ఎవరంటే సూర్యకుమార్ యాదవ్. అంతేకాకుండా రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్వెల్ పేరు పైన 4 T20 సెంచరీలు ఉన్నాయి. సో ఇటీవల కొట్టినటువంటి సెంచరీ కూడా రోహిత్ శర్మది 4th సెంచరీ. సో వాళ్ళతో పాటుగా ఈక్వల్గా ఉన్నటువంటి వ్యక్తి అయ్యాడు. సో T20లో 4 సెంచరీలు చేసిన వ్యక్తులు ఎవరు అని అడగవచ్చు. ఎవరంటే రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు సూర్యకుమార్ యాదవ్. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాలో T20లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ ఎవరు అంటే సూర్యకుమార్ యాదవ్. ఎవరు? సూర్యకుమార్ యాదవ్. సో క్రికెట్కి సంబంధించిన అంశం కాబట్టి ఇటీవల క్రికెట్కి సంబంధించిన అంశం ఏం మాట్లాడుకున్నాం అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఇటీవల వన్డే వరల్డ్ కప్ భారతదేశంలో ముగియడం జరిగింది. దాంట్లో కొన్ని అంశాలు మనం చూసుకున్నాం. ఏంటి అంటే ఏ జట్లు ఫైనల్లో తలపడ్డాయి? భారతదేశం మరియు ఆస్ట్రేలియా. ఎవరు రన్నర్అప్గా నిలిచారు? భారతదేశం. ఎవరు విన్నర్గా నిలిచారు? ఆస్ట్రేలియా. సో ఎవరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు ఫైనల్లో అంటే ట్రావిస్ హెడ్. ఎవరు? ట్రావిస్ హెడ్. సో ఎవరు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ఎవరు? విరాట్ కోహ్లీ. సో భారతదేశ జట్టుకు కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే
రోహిత్ శర్మ. ఆస్ట్రేలియా కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్యాట్ కమిన్స్. ఎక్కడ జరిగాయి ఈ ఫైనల్ అంటే నరేంద్ర మోడీ స్టేడియంలో. నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్లో, గుజరాత్లోని అహ్మదాబాద్లో. సో ఇలా క్రికెట్కి సంబంధించిన అంశాలు ఏమన్నా వస్తే అవి ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి కూడా ఇంపార్టెంట్. సో క్రికెట్ సంబంధించిన వన్డే వరల్డ్ కప్ భారతదేశంలో జరిగిందిగా. నెక్స్ట్ ఈ ఇయర్ అంటే 2024లో కూడా T20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఎక్కడ జరగబోతుంది అది? సో అమెరికా మరియు వెస్టిండీస్లో సంయుక్తంగా వీటిని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇయర్ అంటే 2024 జూన్లో జరగబోతున్నాయి. ఎక్కడ జరగబోతున్నాయి? అమెరికా అండ్ వెస్టిండీస్లో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఎప్పుడు జరగబోతున్నాయి? జూన్లో. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా చూడండి, ఏదైనా అంశం ఉందనుకోండి, ఆ అంశానికి రిలేటెడ్, ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడాం కాబట్టి ఆ క్రికెట్ రిలేటెడ్ రీసెంట్గా ఏం జరిగింది? సో వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఆ వన్డే వరల్డ్ కప్లో నెగ్గిన జట్టు ఏది, ఓడిన జట్టు ఏది, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, ఫైనల్లో ఎక్కడ జరిగింది ఫైనల్. సో అంతకుముందు ప్రీవియస్ ఎక్కడ జరిగింది అంటే 2019లో ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, నెక్స్ట్ వరల్డ్ కప్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలా అన్నీ చదువుకున్నట్టయితే స్టాటిక్ కరెంట్ అఫైర్స్ని మరియు డైనమిక్ కరెంట్ అఫైర్స్ని రెండింటిని కూడా కవర్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇక్కడ చూడండి, సౌత్ ఆఫ్రికాలో T20లో సెంచరీ చేసిన తొలి భారతీయ కెప్టెన్ ఎవరు అంటే సూర్యకుమార్ యాదవ్. అంతేకాకుండా T20లో 4 సెంచరీలు చేసినటువంటి వ్యక్తుల సరసన నిలిచారు. అంతకుముందు ఎవరున్నారు ఆ రికార్డుతో అంటే రోహిత్ శర్మ మరియు మ్యాక్స్వెల్. సో ఇప్పుడు ఆ రికార్డుని సమన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ అంశం, భారత సైన్యానికి చెందినటువంటి మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్ మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సియాచిన్ యుద్ధభూమిలో సేవలు అందిస్తూ రికార్డు నెలకొల్పినటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అని చెప్పి చాలా న్యూస్లో ఉంది. సో చాలా వార్తల్లో నిలిచిన అంశంగా కూడా ఉంది. సో ఇంపార్టెంట్ బిట్టు, ఎవరు ఆమె పేరేంటి అంటే కెప్టెన్ గీతికా కౌల్. కెప్టెన్ గీతికా కౌల్. సో అదే ప్లేస్లో రెండవ మహిళగా రికార్డు నెలకొల్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫాతిమా వసీం. ఈమె కూడా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సియాచిన్ యుద్ధభూమిలో కూడా సేవలు అందించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఫాతిమా వసీం. సో భారత సైన్యానికి చెందినటువంటి మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్ సియాచిన్లో సేవలు అందిస్తూ రికార్డు నెలకొల్పారు. ఆమె పేరు ఏంటి అని అడగొచ్చు. ఏంటి అంటే కెప్టెన్ గీతికా కౌల్. ఇక్కడ ఈమె కూడా ఫాతిమా వసీం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. భారతదేశపు మొదటి మహిళా భారతీయ సాయుధ దళాల అధికారి ఏడీసీగా ఉన్నటువంటి వ్యక్తి. ఏడీసీ అంటే ఐడీడీ క్యాంప్. సో గవర్నర్కు సంబంధించి ఈ ఐడీడీ క్యాంపుకు నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనీషా పాడి. సో మిజోరాం గవర్నర్గా పనిచేస్తున్నటువంటి గవర్నర్కు ఐడీడీ క్యాంపుగా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనీషా పాడి. నెక్స్ట్ అంశం, సో ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇందాక మనం భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా ఎవరి గురించి చెప్పుకున్నాము? సావిత్రి జిందాల్. అంటే జిందాల్ సంస్థకు చెందినటువంటి సావిత్రి జిందాల్. ఇక్కడ చూడండి, ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్. సో ఏ నివేదికలో ఇవి వెల్లడయ్యాయి అంటే బ్లూంబర్గ్స్ బిలియనీర్స్ ఇండెక్స్లో. సో బ్లూంబర్గ్స్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారము ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ లేదా సంపన్న మహిళగా ఎవరు నిలిచారు అని అడగొచ్చు. ఎవరు అంటే ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్. భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రికార్డు నెలకొల్పింది ఎవరు అంటే సావిత్రి జిందాల్. ప్రపంచంలో అడిగితే ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్. ITTF గవర్నింగ్ బోర్డులో, ITTF అంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. సో ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ గవర్నింగ్ బోర్డులో చేరినటువంటి మొదటి భారతీయ సభ్యురాలిగా చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఎవరంటే వీటా డాని. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అంటే భారతదేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది మరియు రికార్డు నెలకొల్పింది అన్నప్పుడు సో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ గవర్నింగ్ బోర్డులో చేరినటువంటి మొదటి భారతీయ సభ్యురాలు ఎవరు అని అడగచ్చు. ఎవరంటే వీటా డాని. చాలా ఇంపార్టెంట్. సో లేదా వీటా డాని ఏ క్రీడా రంగానికి చెందినటువంటి వ్యక్తి లేదా అని అడగచ్చు. ఏదానికంటే టేబుల్ టెన్నిస్. సో ITTF గవర్నింగ్ బోర్డులో చేరినటువంటి మొదటి భారతీయ సభ్యురాలు ఎవరు అని అడగచ్చు. ఎవరంటే వీటా డాని. ఇప్పటి వరకు మనము
డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంశాల్లో భాగంగా వార్తల్లో వ్యక్తుల గురించి, వాళ్ళు ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారు, వాళ్ళు ఏ సంస్థకు పనిచేస్తున్నారు లేదా ఎందుకు వార్తల్లో నిలిచారు అనే అంశాలన్నీ కూడా చూసాం. సో ఎప్పుడైనా అండి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా వార్తల్లో వ్యక్తులు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్, ఇంకా క్రీడా అంశాలు, అవార్డులు, నియామకాలు, సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ సంబంధించిన అంశాలు ఏమన్నా ఇలా విడివిడిగా చదివినట్టయితే వాటిని గ్యాదర్ చేసుకోవడం ఈజీ అవుతుంది, ఇన్ఫర్మేషన్ వాటిని రివైజ్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఇలా చదవడంతో పాటుగా సబ్జెక్ట్ని, కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని కూడా చదవాలి. సో స్టాటిక్ అంటే ఏంటి, ఒక డైనమిక్ అంటే అప్పుడు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు, ప్రీవియస్గా దానికి సంబంధించిన డాటా ఏదైనా ఉంటే ఆ డాటాని ఏమంటారంటే స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటారు. లేదా అప్పటికి సంబంధించిన డాటా ఉందనుకోండి, అప్పుడు నాంతున్నటువంటి లేదా వార్తలో ఉన్నటువంటి అంశం ఉందనుకోండి, దాన్ని డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటారు. ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకుంటూ చదువుతూ మరియు స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్గా చదువుతూ అలా చదివిన వాటిని రివైజ్ చేయాలండి. రివైజ్ అంటే మోడల్ పేపర్స్ రాయడం కానీ, టెస్ట్ సిరీస్ రాయడం కానీ, మనం ఎపిసోడ్ తర్వాత ఇప్పుడు ఇలా ప్రతి ఎపిసోడ్ అంటే ఎపిసోడ్స్ 2 ఎపిసోడ్ చేస్తే సెకండ్ ఎపిసోడ్ తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నాము. సో 3 ఎపిసోడ్ చేస్తే 3 ఎపిసోడ్స్ తర్వాత థర్డ్ ఎపిసోడ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నాం. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది. సో ఇలా చదవడము, వాటిని రివైజ్ చేయడము, రివైజ్ చేసిన దాన్ని మళ్ళీ మోడల్ పేపర్స్, టెస్ట్ సిరీస్ ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అటెండ్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అది కరెంట్ అఫైర్స్ సబ్జెక్టు కానివ్వండి, మిగతా ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి ఎపిసోడ్ 1గా చర్చించుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్లో ఈ డిసెంబర్ 2023కు సంబంధించిన వార్తల వ్యక్తుల గురించి తెలుసుకుంటూ వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైనా ఉంటే చర్చించుకుందాం. టీశాట్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నమస్కారము. ఇంకో ఎపిసోడ్తో మేము ముందుంటాము. ధన్యవాదాలు.